హలో అండి, నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. గడ్డం రమేష్ గారు మా పార్ట్నర్ భీమవరం దగ్గర వెంపలో ఉంటారు. ఇద్దరు నెంబర్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ నేను వీడియో తీసేటప్పుడు గట్రా స్విచ్ ఆఫ్ ఉంటే మాత్రం ఆయనకి చేయండి. ఆ, ఈరోజు మరొక కార్ తీసుకొచ్చానండి. 2015 ఎండింగ్ అండి. హోండా అమేజ్ పెట్రోల్ అండి. ఇలాంటి కార్లు చాలా తక్కువగా దొరుకుతాయండి. ఒకే కంపెనీలో ఇద్దరు మేనేజర్ల పేరు మారింది. ఒకే కంపెనీకే తిరిగిందండి ఇది కొన్న దగ్గర నుంచి. విత్ షోరూమ్ హిస్టరీ అండి. షోరూంలోనే చేయించారని చెప్పారు. నేను పెట్టిన ప్రతి కారుకి మీరు ఫైనల్గా ఓకే అయితేనే నేను హిస్టరీ తీపిస్తాను. ఓకే అండి, కార్ మీకు ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను. ఫ్రంట్ వ్యూ అండి. ఇది 2015 ఎండింగ్ అండి. హోండా అమేజ్ పెట్రోల్. వెహికల్ నెంబర్ చూడండి. మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉంటే, అవకాశం ఉంటే WB02AH4291 షోరూమ్కి వెళ్ళి మీరు సర్వీస్ హిస్టరీ తీసుకోవచ్చు. ఆల్ స్టిక్కర్స్ అలాగే ఉన్నాయండి. ఓకే అండి. ఒరిజినల్ పెయింట్ అండి. చాలా బాగుంది వెహికల్ ఇది. నేను ముందే చూశాను. 80% టైర్లు ఉన్నాయండి. టైర్లు చాలా బాగున్నాయి. కంపెనీ వీల్ క్యాప్లు అండి. మీకు జోకర్ చాలా బాగుంది. వెహికల్ చాలా నీట్గా ఉందండి. చిన్న చిన్న గోర్లు అంటే ఏదో పడ్డాయి, కానీ వెహికల్ చాలా నీట్గా ఉందండి. వెహికల్ చాలా నీట్గా ఉంది. వెహికల్ బాగుందండి. ఇక్కడ చిన్న గీత ఒరిజినల్ పెయింట్ అండి. ఇది వెహికల్ ఒరిజినల్ పెయింట్లో ఉంది. ఇంకో ఇక్కడ చిన్నది ఏదో టచ్అప్ అయిందండి. ఇక్కడ చిన్నదే చూసారు కదా. నేను ప్రతిదీ మీకు ఎందుకు చెప్తానంటే, ఇది హ్యాండిల్ ఈ గోర్లకి అది ఇది మొత్తం గెలుపడిపోయి టచ్అప్ చేశారు. ఇక్కడ బ్యాక్ డోర్ దగ్గర కూడా ఇదిగోండి, దీనికే చేశారు. పాలిష్ కాదండి. ఓకే అండి. వెహికల్ చాలా బాగుంది. మీకు సీట్ కవర్లు వేయించుకోవాలండి. ఒరిజినల్ కంపెనీయే. ఎందుకంటే ఇది కంపెనీకి తిరిగింది కదా, అందువల్ల ఏంటంటే వాళ్ళు వేయించుకోలేదు. టైం టు టైం షోరూంలో చేయిస్తారండి కంపెనీకి తిరిగిన వెహికల్. ఏమండి, ఒరిజినల్ పిల్లర్ అండి. ఇది ఫ్రంట్ రైట్ సైడ్ పిల్లర్ ఒరిజినల్. ఇది ఓకే అండి. డోర్స్ ఒరిజినల్ అండి. స్టిక్కర్ కూడా ఉంది. ఒరిజినల్ అండి. ఒరిజినల్ పెయింట్. బ్రాకెట్స్ ఒరిజినల్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్. 2015 అండి. కనిపిస్తుంది కదా. సీట్ కవర్లు వేయించుకుంటే బ్రాండ్ న్యూ, చాలా బాగుంటుందండి. ఒరిజినల్ అండి. ఇది డోర్స్ ఒరిజినల్ అండి. చైల్డ్ లాక్ అండి. ఎగ్జిట్ హోలు. వెనకాల టైర్ అండి 70% ఉంది. టైర్లు బాగున్నాయండి. టైర్లు అన్నీ కూడా బాగున్నాయి. 14 సైజ్ టైర్లు. జోకర్ కూడా ఎక్కడ లీకేజ్ లేదు. బాగుందండి. వెహికల్ అంతా బాగుంది. డిక్కీ కూడా చూపిస్తాను. హోండా అమేజ్ అండి. ఎస్ వేరియంట్ ఐవిటెక్ ఇంజిన్ అండి. ఒక నమ్మకమైన కంపెనీ అండి హోండా. నేను పెట్రోల్ వెహికల్ ఎక్కువగా నేను మీకు సజెస్ట్ ఎందుకు చేస్తాను అంటే, పెట్రోల్ వెహికల్ ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి. ఒరిజినల్ అండి. ఒరిజినల్. సైడ్ ఫ్రేమ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. ఒరిజినల్ అండి. బాడీ ఫ్రేమ్ అంతా ఒరిజినల్ అండి. ఇది కూడా టైర్ 70% ఉంది. టైరు లోపలంతా కూడా బాగానే ఉంది. చాలా నీట్గా ఉందండి వెహికల్ ఇది. ఓకే అండి. చూడండి, లోపల చూసుకొని బూట్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. ఓకే అండి. బ్యాక్ వ్యూ చూసారా. హోండా అమేజ్ పెట్రోల్ కార్ అండి. చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ టైరు డిక్కీలోది ఈ సైడ్ టైర్ అనుకుంటున్నాను. 50% ఉందండి. జోకర్ అక్కడ కూడా లీకేజ్ లేదు. వెహికల్ బాగుందండి. ఇక్కడ టచ్అప్ అయ్యిందండి. ఇక్కడ కొద్దిగా టచ్అప్ అయింది. ఇక ఇక్కడ స్ప్రే పడింది చూడండి అండి. బాడీ ఇదంతా ఒరిజినల్ పెయింట్ అండి మొత్తం. ఇదిగోండి, ఇక ఇక్కడ చిన్నది ఏదో తగిలింది. చిన్నది, చాలా చిన్నదండి. మీకు కనిపిస్తుందా. చాలా చిన్నదండి ఇది. వెహికల్ అంతా కూడా నీట్గా ఉంది.
వెహికల్ బాగుందండి. ఇది వెహికల్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ ఒరిజినల్ గ్లాస్ అండి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ అండి. కంపెనీ కవరు, జోకర్ చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదు. ఓకే అండి, బండి బాగుంది. లోపల ఇంటీరియర్ చూసిన తర్వాత అప్పుడు ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను. రీడింగ్ కనిపిస్తుందండి. 63,200 తిరిగిందండి. 63,000. మంచి బాగుందండి. అసలు ఎంత స్మూత్గా ఉందంటే ఇంజిన్ అంత స్మూత్గా ఉంది. గేర్ షిఫ్ట్ కూడా చాలా చాలా స్మూత్గా పడుతున్నాయండి గేర్లు. చాలా బాగుంది. ఏసీ కూడా నేను చెక్ చేశానండి, చాలా చిల్లుగా వచ్చేస్తుంది ఏసీ. చాలా బాగుందండి ఏసీ. ఓకే అండి, ఏసీ బాగుంది. బాగుందండి. సీట్ కవర్లు వేయించుకుంటే కారు చాలా బాగుంటుందండి. ఇది నేను చూపిస్తాను. పాస్లో పెడతానండి. ఇంజిన్ రూమ్ ఓపెన్ చేస్తాను. ఇంజిన్ రూమ్ అండి ఇది. ఇంజిన్ రూమ్ చాలా నీట్గా ఉందండి. చాలా నీట్గా ఉంది. పేస్ట్ ఇదిగోండి, ఒరిజినల్ పేస్ట్ ఇది. ఇదిగోండి, గోరుతో పెడితే చూసారా, అదిగోండి గోరుతో పెడితే మార్క్ పడుతుంది, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఒరిజినల్ కంపెనీ పేస్టింగ్ అండి ఇది. ఇదిగోండి, ఒరిజినల్గా ఉంది. చూసారా, బాగుందండి. లెగ్స్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. ఓకే అండి, బ్యాటరీ కూడా బాగుంది, కండిషన్లో ఉంది. కొద్దిగా క్లీన్ చేసినట్టున్నారండి. ఇది చాలా నీట్గా ఉంది, చాలా స్మూత్గా ఉందండి. మీకు వినిపిస్తుందో లేదో, చాలా బాగుంది వెహికల్. ఎందుకంటే షోరూమ్ మెయింటెనెన్స్ కదండి వెహికల్. కంపెనీ వాళ్ళ ఏముంది, డ్రైవర్ చెప్తారు, ఓన్లీ షోరూంలో చేస్తారు. దీనికి క్యాప్ లేదు, దీనికి వాటర్, దానికి వైఫర్ వాటర్ క్యాప్ లేదు. ఓకే అండి, వేరేడు వాటర్. ఓకే అండి, అంతా కూడా బాగుంది. ఇంజిన్ అంతా కూడా మీకు వెహికల్ బాగుందండి. 2015 ఎండింగ్ అండి. 63,000 తిరిగింది. ఇది అసలు పెట్టి ఇది డిక్కీ వేస్తా ఉన్నాను, బాన్నెట్. ప్రైస్ కూడా మీరు అసలు ఈ ప్రైస్ అంటే 2015 హోండా అమేజ్ పెట్రోల్ వెహికల్ అంటే మనకి 4 లక్షల పైన ఉన్నది. ఆంధ్ర తెలంగాణలో 4 లక్షల పైన ఉంది. అది కూడా మీకు 90,000 లక్ష తిరిగినాయి. 63,000 షోరూమ్ హిస్టరీ ఉంటేనే మనం తీసుకుంటాం, లేకపోతే వద్దు. ఓకేనండి, చూడండి వెహికల్ చాలా బాగుంది. వెహికల్ అంతా కూడా చాలా బాగుందండి. వెహికల్ ఇప్పటికిప్పుడు రూపాయి పెట్టుబడి లేదండి. రూపాయి పెట్టుబడి లేదు. ఇది ఎప్పుడు లాస్ట్లో మార్చారో కూడా మనం ట్రాక్ చూసుకోవచ్చు అండి. చాలా బాగుందండి వెహికల్. తీసుకోండి, వెహికల్ చాలా